పరువు హత్యలంటే ఒక అట్టడుగు వర్గానికి చెందిన, ఒక అంటరాని కులానికి చెందిన వాళ్ళని అగ్రవర్ణాలు చేసుకుంటే, ఆ పెళ్ళికొడుకునో, పెళ్ళికూతురునో చంపేసి పరువు హత్య చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు అనుకుంటున్నాం. కానీ తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈరోజు సంఘటన భారతదేశంలో ఉన్న బీసీలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అదేవిధంగా కుల రక్కసి ఏ విధంగా పనిచేస్తుంది? కులం వల్ల ఎంతమంది మనుషులు చచ్చిపోతున్నారో మనం తెలుసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో బీసీలందరూ సిగ్గుపడే సంఘటన జరిగింది. ఎలా అంటే, గౌడ్ కమ్యూనిటీకి చెందిన ఒక డిప్యూటీ తహసీల్దారు ప్రేమించి తెలుకుల కులానికి చెందిన అంటే తెలుకుల కులం అంటే స్వయంగా మన ప్రధానమంత్రి గారి కులానికి చెందినటువంటి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న గంటల్లోనే 4, 5 గంటల లోపులోనే ఆ పెళ్లి కూతురు అన్నలు వచ్చి ఆ పెళ్లి కొడుకుని రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే తమ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అబ్బాయి కాదని. అంటే దీన్ని బట్టి కుల రక్కసి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కులం వల్ల ఎంతోమంది అభాగ్యులు, అమాయకులు బలైపోతున్నారు. దీనిపై ప్రభుత్వాలు చాలా తీవ్రంగా, బలంగా స్పందించాలి. అప్పుడే కుల రక్కసి నుంచి సామాన్యులకు, కుల బాధితులకు రక్షణ వస్తుంది. ఆలోచించండి.